సరే మీరందరు మాట్లాడినట్టు మేము ఎవరు మాట్లాడలేం బస్ కాదు. మీకు ఏమనిపిస్తుంది? మీరే బాగా మాట్లాడారు కదా పెద్దవాళ్ళందరికన్నా. ఫస్ట్ ఇందాక అన్నారు నాని గారు బయోపిక్ అని. ఇది విన్నప్పుడు నా బయోపిక్ కూడా అనుకున్నా. కానీ ఎందుకంటే నాకు మ్యాథ్స్ అసలు వచ్చేది కాదు. నేను 10th క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను. అరే అలా అనుకుంటున్నా, లేదు 10th ఫెయిల్ అయ్యాను. అండ్ చాలా సిన్సియర్గా ఒకరోజు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నోట్స్ అన్ని ఇస్తే, సార్ ఇది నాని గారు ఆల్రెడీ చెప్పారు సార్, మాకు మీరు చెప్పింది అవసరం లేదన్నారు. సో ఆ పేపర్ నేను జోబులో పెట్టుకుని వెళ్ళిపోయాను. So this is more Nani's film than mine. I think in my life, he's probably one of the most favorite people I've met from the movies. And Suma garu, ఏదో రోజు మీ అంత యాంకర్ అవుతా. అదే మిస్టర్ రాణా గారు. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ అరే మీరందరు మాట్లాడినట్టు మేము ఎవరు మాట్లాడలేం బస్ కాదు. మీకు ఏమనిపిస్తుంది? మీరే బాగా మాట్లాడారు కదా పెద్దవాళ్ళందరికన్నా. అలా అనిపించట్లేదా? నో, ఓకే, హంబుల్. ఓకే, సో బిఫోర్ 35 గురించి మాట్లాడే ముందు, టు ఆల్ ద ఏరియాస్ దట్ హెవ్ బీన్ ఎఫెక్టెడ్ బై ద ఫ్లడ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ రెయిన్స్, our wishes and our hopes are always with you all. And త్వరలో తెలుగు the film development corporation and the chamber are taking steps to see what relief can be done. So our prayers and wishes will always be with you. And 35 నందు చాలా పెద్దోడు అయిపోయావు నందు. ఇందాక చెప్తున్నా కథ ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా మొత్తం అంతా డార్క్ హెయిర్ ఉండేది, అంతా బ్లాక్గానే ఉండేది. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాడు, గడ కూడా తెల్లబడింది. అది ఎందుక అంటే అది మీ వల్ల లేకపోతే ఈ స్టేజ్ మీద ఉన్న వీళ్ళ వల్ల నాకు ఇంకా అర్థం కాలేదు. దర్శి వల్ల. సో సరే, ఉన్నోళ్ళందరితో దర్శితో మొదలు పెడదాం. ఫస్ట్ ఇందాక అన్నారు నాని గారు బయోపిక్ అని. ఇది విన్నప్పుడు నా బయోపిక్ కూడా అనుకున్నా. కానీ ఎందుకంటే నాకు మ్యాథ్స్ అసలు వచ్చేది కాదు. నేను 10th క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను. ఎవర్రా? అరే అలా అనుకుంటున్నా, లేదు 10th ఫెయిల్ అయ్యాను. అండ్ 35 అనేది ఒక హ్యూజ్ టాస్క్లా ఉండేది నాకు. అండ్ ఈ కథ విన్న వెంటనే ఐ థాట్ దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇన్ సమ్ వేస్. సో ఫస్ట్ థ్యాంక్ యూ గైస్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ బ్యాక్ టు మీ అండ్ మేకింగ్ మీ అ పార్ట్. లెట్ మీ స్టార్ట్ విత్ దర్శి ఫస్ట్. నాకు మా స్కూల్లో అస్సలు నచ్చని ఒక మ్యాథ్స్ టీచర్ ఆయన ఉండేవారు. అంటే ఓవర్ ద ఇయర్స్ ఆయన వల్ల చాలా నేర్చుకున్నాను. కానీ స్కూల్లో ఉన్నప్పుడు చాలా కోపం ఉండేది, బికాస్ యూస్ టు ఫెయిల్ మీ ఆల్ ద టైమ్. ఆయన పేరు జార్జ్ జేకబ్. అండ్ యూ లుక్డ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ మ్యాథ్స్ టీచర్. సో ఆయన మీద ఉన్న కోపం, ఆయన మీద ఉన్న లవ్ మొత్తం అంతా ఐ గాట్ టు సీ ఇట్ త్రూ యూ. దెన్ దిస్ బ్యూటిఫుల్ కపుల్ నివేద అండ్ విశ్వ. ఏదో టైంలో మా మదర్ గుర్తొచ్చింది, ఏదో టైంలో మా ఫాదర్ గుర్తొచ్చారు, కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అండ్ a struggle of how parents really put together and made us who we are. I think every little bit both of you all captured. It was really beautiful just to see that. And the producers of this film, I just love the fact that meer America nunchi vachi you picked up films like this to tell. So all the best to you. There will always be support from me at any given point. And indaka Vishwa annadu ee సినిమాలో ఎవరు పడితే వాళ్ళు కరెక్షన్స్ చెప్పొచ్చు, ఏది పడితే అది చెప్పొచ్చు అని. నేను చాలా సిన్సియర్గా ఒకరోజు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నోట్స్ అన్ని ఇస్తే, సార్ ఇది నాని గారు ఆల్రెడీ చెప్పారు సార్, మాకు మీరు చెప్పింది అవసరం లేదన్నారు. సో ఆ పేపర్ నేను జోబులో పెట్టుకుని వెళ్ళిపోయాను. సో దిస్ ఈజ్ మోర్ నానీస్ ఫిల్మ్ దెన్ మైన్. అండ్ లాస్ట్లీ నాని ఫేవరెట్ పర్సన్ అనేది చెప్పడం కష్టం అండి. బట్ ఐ థింక్ ఇన్ మై లైఫ్ హీఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పీపుల్ ఐవ్ మెట్ ఫ్రమ్ ద మూవీస్. అండ్ అంటే ఇట్స్ బియాండ్ బ్రదర్, ఇట్స్ బియాండ్, టూ మచ్ లవ్ ఇస్ బిన్ హ్యాపెనింగ్. అండ్ నాని లేకపోతే ఐ థింక్ నా లైఫ్లో ఉన్న ఈ సింప్లిసిటీ, ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు నాని గారే చూపించారు. సో నాని, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, యు ఆర్ ఆల్వేస్ స్పెషల్. అండ్ సుమ గారు, ఏదో రోజు మీ అంత యాంకర్ అవుతా. అదే. సో థ్యాంక్ యూ గైజ్. September 6th the film will be out. Hope you all like it, enjoy it, watch it with your families. And truly చాలా రోజుల తర్వాత an entire family going to a film, this is the film that you can watch. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రాణా. చేయాల్సిందంతా చేసి యాంకరింగ్లు కూడా చేసేసి కంటి తుడుపుగా నాకు ఒకటి పడేశారు కదా. ఎన్ని అయిపోయాయి అసలు. అక్కడ కూడా 500-600 ఎపిసోడ్లు అయిపోయాయి. నాకు 35 years వచ్చినప్పుడు మీలాగా ఉంటాను చూడండి. ఓకే అయితే ఓకే, ఇది బాగుంది. ఎస్ నాని. Yes, and the man